బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావుల ప్రభుత్వంపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని, రైతు రుణమాఫీపై వాస్తవాలు తెలుసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డిని అప్రతిష్ట పాలు చేస్తున్నారంటూ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డితో మా ప్రతినిధి భవిత ఫేస్ టు ఫేస్. నిన్న బీఆర్ఎస్ నాయకులంతా కూడా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తున్నట్టు అంటూ ధర్నా చేయడమే కాకుండా ఖచ్చితంగా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగితే మీ బీఆర్ఎస్ నేతలమంతా కూడా రాజీనామాకు సిద్ధం అంటూ ఒక సవాల్ విసిన పరిస్థితి కనబడుతుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ చెప్పండి, నిన్న బీఆర్ఎస్ వాళ్ళు మీరు రైతులను మోసం చేస్తున్నారంటే కూడా ఒక ధర్నాకు దిగారు. అంతేకాకుండా రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగితే మేమంతా రాజీనామాకు సిద్ధం అంటూ కూడా ఒక సవాల్ విసినారు. ఎట్లా చూసారు దీన్ని? మీకు బాగా తెలుసు, ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ పూర్తిగా అవాస్తవాలని ప్రజలకు వాస్తవాలుగా చిత్రీకరించే విధంగా తయారు చేసి కట్ అండ్ పేస్ట్ బోర్డు లోపల కొంతమంది కళాకారులను కూడా తయారు చేసి తీసుకొచ్చి వాళ్ళ ద్వారా అబద్ధపు మాటలు మాట్లాడించి సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేసి ఏదో విధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్ రెడ్డి గారిని అప్రతిష్ట పాలు చేయాలని చూస్తున్నారు. నేను 2 పర్యాలు వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా ఉన్నాను. ప్రతి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో కూడా వెళ్తాను, ప్రతి రైతులను కలుస్తున్నాను. ఉదాహరణకు నా నియోజకవర్గమే తీసుకుంటే పరిగి నియోజకవర్గంలో 294 కోట్ల రూపాయలు మాఫ్ అయింది. నేను కేసీఆర్ని అడుగుతున్నాను, కేటీఆర్ను హరీష్ రావుని అడుగుతున్నాను. మీరు 2 పర్యాలు ప్రభుత్వంలో ఉన్నారు, మరి మా నియోజకవర్గానికి మీరు ఎన్ని కోట్ల రుణమాఫీ చేసారు? మీరు శ్వేతపత్రం ప్రకటించండి. అదేవిధంగా ఇతర నియోజకవర్గాలు కూడా ప్రకటించండి. మీ జిల్లా అధ్యక్షుల ద్వారా, మాజీ ఎమ్మెల్యే ద్వారా, మంత్రుల ద్వారా మీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మీరు ఎంత రుణమాఫీ చేసారు? నేను ఛాలెంజ్ చేస్తున్నా. మీరు ఆర్టీఐ కింద వాళ్ళని కోరుతున్నాను, కేటీఆర్ను నువ్వు గోపి అగ్రికల్చర్ డైరెక్టర్కు అప్లై చేసి తీసుకో. రామ్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు పరిగి నియోజకవర్గం 294 కోట్లు మాఫ్ అయిందని. ఇది వాస్తవమా కాదా అని సబ్మిట్ చేయి, నీకు వారం రోజుల్లో రిప్లై వస్తుంది. కానీ నువ్వు ఈ పని చేయవు. నువ్వు ఏం చేస్తావంటే బట్ట కాల్చి మీదేస్తావు. ఇది కాన్స్పిరసీ థియరీ అంటారన్నమాట. ఆ కాన్స్పిరసీ థియరీ ఏంటంటే బురద తీసి ముఖం మీద కొడితే అది తుడుచుకుంటూ పోవాలి, వాడు చెప్పాల్సింది చెప్పకుండా తుడుచుకుంటూ పోవాలి. మేము అట్లాంటిది నమ్మం. ఈ దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చినాం, తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినాం కాంగ్రెస్ పార్టీ. వాస్తవాలను చెప్పిన 6 పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తాం. రేపు గ్రామ సభలో వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా ప్రతి గ్రామంలో ఎంత రుణమాఫీ చేసినాం కూడా స్పష్టంగా చెప్తాం. దాంట్లో భాగంగా నా నియోజకవర్గం లోపల చౌడాపూర్ మండలానికి 27 కోట్లు, దోమ మండలానికి 41 కోట్లు, గండేడ్ మండలానికి 29 కోట్లు, కుల్కచర్ల మండలానికి 66 కోట్లు, అదేవిధంగా మమదాబాద్ మండలానికి 50 కోట్లు, పరిగి మండలానికి 48 కోట్లు, పూడూరు మండలానికి 30 కోట్లు, మొత్తం 294 కోట్ల రూపాయలు మేము మాఫీ చేసినామని స్పష్టంగా వ్యవసాయ శాఖ ఇక్కడ చూస్తున్నారు. గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ తెలంగాణ గవర్నమెంట్. ఇది గవర్నమెంట్ నివేదిక, ఇది ప్రైవేట్ కాదు. మీరు అక్కడ చూపించి మేము ఇంత మాఫీ చేసామని చెప్తున్నారు, కానీ అధికారికంగా ఎంతమంది తీసుకున్నారు, ఎంతమందికి పూర్తి స్థాయిలో రుణమాఫీ అయిందనే బయట పెట్టట్లేదు. ప్రభుత్వం దగ్గర ఉన్న గణాంకాల ప్రకారం 35 లక్షల మంది రైతులకు సంబంధించినటువంటివి మాకు వ్యవసాయ శాఖ అధికారుల నుంచి, బ్యాంకర్స్ నుంచి వచ్చినటువంటి డాటా ప్రకారం ఉన్నాయి. దాని ప్రకారం 21,000 కోట్ల రూపాయలు మేము మాఫ్ చేసినాం. నేను స్పష్టంగా అడుగుతున్నా, మీరు 2 సార్లు అధికారంలో ఉన్నారు కదా, మేము వచ్చి ఏడాది అయింది, మేము 15 ఆగస్టు కల్లా చేసినాం. మరి మీరు ఎందుకు వచ్చిన మొదటి సంవత్సరంలో చేయలేదు? మీరు దాన్ని ప్రశ్నించండి. మొదటి సంవత్సరంలో మీరు ఎందుకు చేయలేదు? 2-3 ఏళ్ళు ఆగినరు. 2-3 ఆగేటల కల్లా వడ్డీ పెరిగిపోయింది, అది వడ్డీ మాఫీ పథకం అయింది, రుణమాఫీ కాలే. మేము అన్న మాట ప్రకారం 15 ఆగస్టు కల్లా మేము 2 లక్షల రూపాయల వరకు మాఫ్ చేసినాం. 2 లక్షల కంటే ఎక్కువ ఉంటే కూడా ఆ ఎక్కువ అమౌంట్ కట్టుకోమని చెప్పి మా ముఖ్యమంత్రి, కట్టుకున్న వాళ్ళకి మాఫ్ అయింది. ఎవరైనా టెక్నికల్ రీజన్స్తో ఎవరికన్నా కాకుండా కూడా మీరు దరఖాస్తు చేసుకోమని చెప్పినాం. వ్యవసాయ శాఖ అధికారులు పరిశీలించి ప్రభుత్వానికి పంపిస్తే తప్పకుండా దాన్ని కూడా కన్సిడర్ చేస్తాం. మేము అంటే మీరు 2 లక్షల పైన ఉన్నది పక్కన పెడితే 2 లక్షల ఉన్న వాళ్ళకి కూడా చాలా మందికి రుణమాఫీ కాలేదు. ఇప్పటికీ అధికారుల చుట్టూ చాలా మంది తిరుగుతున్న సందర్భం కనుక ఎందుకు సార్ అంటే రుణమాఫీ కంప్లీట్ అయింది కూడా ఆగస్టులో, ఆల్మోస్ట్ ఇప్పటికి 3-4 మంత్స్ దాటినప్పటికీ ఇంకా వాళ్ళకి టెక్నికల్ ఇష్యూస్ అనేది సాల్వ్ కావట్లేదా? కొన్ని బ్యాంకర్ సంబంధించిన ఇష్యూస్ ఉంటాయి. అంటే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి రైతే వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, వాళ్ళకి సంబంధించిన ఆధార్ మిస్ మ్యాచ్ అయింది, ఆధార్ సరిదిద్దుకోవాలి. అది ప్రభుత్వమో ఎమ్మెల్యేనో పోయి చేసేది కాదు. ఆ రైతే నేరుగా వాళ్ళ యొక్క బ్యాంకర్ దగ్గర పోయి చేసుకోవాలి. ఆ డాటాని వ్యవసాయ శాఖ వచ్చినట్టు చేయాలి. కాబట్టి రైతులకు మేము కోరుతున్నాం, ఎవరికైనా 2 లక్షల లోపల ఉండి కాలేకపోతే 5 ఏళ్ల కాల పరిమితి మాది. నిజంగా మేము ఎగ్గొట్టాలనుకుంటే అట్లా చేసేటోళ్ళం కాదు. మేము ఎప్పటి నుంచి తీసుకున్నాం? 2018 డిసెంబర్ నుంచి మొన్న ఎన్నికలు జరిగే వరకు, అంటే 5 ఏళ్ల కాల పరిమితి పెట్టుకున్నాం. ఇంత లాంగ్ పీరియడ్ ఎందుకు పెట్టుకున్నామంటే నిజంగా రైతుల పైన కాంగ్రెస్ పార్టీకి ప్రేమ ఉంది కాబట్టి 5 ఏళ్ల పీరియడ్ ఇచ్చినాం. ఎవరైనా 18 కంటే లోన్ ముందు తీసుకున్నా సరే బ్యాంకర్స్ మీటింగ్లో మేము మాట్లాడినాం.
వాళ్ళకి 50% కన్సిడరేషన్కి వన్ టైం సెటిల్మెంట్ కూడా చేస్తామని చెప్పి ఈ విషయాన్ని కూడా ప్రచారం చేస్తున్నాం. ఎందుకంటే రైతులకు తెలియదు, వాళ్ళు 18 కంటే ముందు రుణం తీసుకున్నారు, ఆ ప్రభుత్వంలో తీసుకున్నారు, వాళ్ళు చేయలేదు మావి, అవి దీంట్లో రావట్లేదు. కాబట్టి వాళ్ళకు కూడా వన్ టైం సెటిల్మెంట్ ఇచ్చే విధంగా మేము కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు చెప్పినాం. దాన్ని కూడా మేము వన్ టైం సెటిల్మెంట్ నిజంగానే చేపిస్తాం. అందరికైతే మరి నిన్న కేటీఆర్ మాట్లాడుతున్న సమావేశంలో ఒక మహిళ కూడా ఖచ్చితంగా నాకు రుణమాఫీ కాలేదు అని చెప్పేసి ప్రూఫ్ తో సహా వాళ్ళు చూపిస్తున్న సందర్భంగా దాన్ని ఎట్లా చూడాలి? ఆ మహిళ వచ్చి చెప్పిన దాన్ని మీరు కరెక్ట్గా గమనించినట్లేరు. ఆమె ఏం చెప్పిందంటే 25,000 రూపాయలు నేను రుణమాఫీ తీసుకున్నా, నాకు దశల వారీగా అయ్యింది, ఒక 5,000 రూపాయలు ఉండే, 5,000 రూపాయలు కూడా అయిపోయింది అని ఆమె ఓల్డ్ స్టోరీ అంతా కూడా చెప్పింది. అదేవిధంగా నేను నిజం చెప్తున్నా, మా ఊరికి బస్సు కూడా వస్తుందని కూడా ఆ మహిళ చెప్పింది. వాళ్ళు కట్ అండ్ పేస్ట్ చేసి సోషల్ మీడియాలో కేటీఆర్ బృందం ఇవి పుంకాలుగా పంపిస్తున్నారు. దాన్ని ఎవరు నమ్మే పరిస్థితి లేరు. రేపో మాపో సాక్ష్యాధారాలతో సహా అన్ని విషయాలు బయటపడతాయి. 55 కోట్ల రూపాయలు విదేశాలకు ఎట్లా పంపించిండు, ఎవరి ఖాతాలకు పంపించిండు, ఎవరిని అడిగి పంపించిండు. ఆయన మిత్రుడైనటువంటి గోపిని ఈరోజు ఈడీ అధికారులు పిలిచిర్రు. మీకు తెలుసు, గ్రీన్కో గోపి, ఆయన స్పాన్సర్ చేయాలి, ఆయన మిత్రుడు. ఆయన పక్కకు తప్పుకుంటే కేటీఆర్ తన భుజాల మీద వేసుకొని రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి హెచ్ఎండిఏ నిధులను 55 కోట్ల రూపాయలు అక్రమంగా క్యాబినెట్ ఆమోదం లేకుండా తరలించిండు. దానిపైన ప్రభుత్వం ఆల్రెడీ నివేదికలు పంపించింది. దానిపైన చర్యలు తీసుకోవడానికి ఆల్రెడీ ఎవ్రీబడి ఈజ్ ఎక్స్పెక్టింగ్. అంటే ఇటు బీఆర్ఎస్ నేతల ముందు మీరు ఎప్పుడు పెడతారు అంటే పూర్తి స్థాయిలో రుణమాఫీ జరిగింది అని చెప్పేసి ఆ డాటా ఎప్పుడు వాళ్ళ ముందు ఉంచుతారు? వాళ్ళు రాజీనామాలకు సిద్ధంగా ఉన్నారు, ఆ సవాల్ని ఎప్పుడు స్వీకరిస్తారు? ఆల్రెడీ మేము పెట్టేసినాం. శాసనసభ సాక్షిగా రామ్మోహన్ రెడ్డి తెలంగాణ శాసనసభలో తొలి గొంతు. తెలంగాణ శాసనసభ నా గొంతునే ప్రారంభమైంది. మీకు తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి గారు నాకే అవకాశం కల్పించిండు. నేనే మొత్తం కూడా చదివి వినిపించిన ఏ నియోజకవర్గానికి ఎంత అనేది. ఆ రోజు వాళ్ళు సపోర్ట్ చేయకుండా ఈరోజు జైలుకు పోతున్న తరుణం లోపల వాళ్ళ ఎంబడి ఉన్నటువంటి కొద్దిమంది ఎమ్మెల్యేలను కాపాడుకోవడానికి మేకపోతు గాంభీర్యం ప్రకటిస్తూ కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు ఆడుతున్న నాటకం ఇది. ఇది కేవలం వాళ్ళు కావాలని చెప్పేసి ఆడుతున్నటువంటి నాటకం. ఇప్పటికే పూర్తి స్థాయిలో రుణమాఫీ కూడా అయ్యింది. ఏవైనా కొన్ని టెక్నికల్ ఇష్యూస్ ఉంటే మాత్రం అవి కాని వాళ్ళకు ఖచ్చితంగా మా ప్రభుత్వం అవి చేయడానికి కూడా సిద్ధంగా ఉంది అని చెప్పేసి వాళ్ళు చెప్పిన పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీకాంత్, భవిత, 690.